తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పేరు నమ్మి చిట్టోడండి. విశాఖ జిల్లా పద్మనాభం మండలం రెడ్డిపల్లి పంచాయతీ గ్రామమేమో బద్రిపేట అండి. ఇక్కడ కిడ్నీ వ్యాధితో చాలామంది చనిపోతున్నారండి. ఒకే ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు చనిపోయారు. వాళ్ళకేమో 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళేమో అనాథలు అయిపోయారండి. అదే ఇంట్లో మళ్ళీ వాళ్ళ పెదనాన్న కూడా చనిపోయారు. అదే ఇంట్లో వాళ్ళ మేనత్త కూడా చనిపోయారు. కిడ్నీ వ్యాధితో దగ్గరగా 10 మంది సుమారు చనిపోయారండి. ఇప్పుడు ప్రజెంట్ టెస్టులు అవి చేస్తే 50 మందికి ఆ కిడ్నీ నిర్ధారణ అయింది. కిడ్నీ వ్యాధి నిర్ధారణ అయింది. ఇక్కడ వాటర్ కంప్లైంటా లేకపోతే ఇతర ఏ కంప్లైంట్ అనేది మాకు ఇంకా తెలియలేదు. వీలైనంత త్వరగా అధికారులందరూ, దానికి సంబంధించిన అధికారులందరూ వచ్చి మాకు ఏదో ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తారని మేము గవర్నమెంట్ని ప్రాధాయపడుతున్నాం సార్. గ్రామంలో సుమారు 50 మంది పైన నిర్ధారణ అయింది సార్. కిడ్నీ వ్యాధి ఉందని కేజీహెచ్లో టెస్టులు చేయగా 50 మందికి డాక్టర్లు, దానికి సంబంధించిన డాక్టర్లు నిర్ధారించారు సార్ కిడ్నీ వ్యాధి ఉందని చెప్పేసి. ఈ ప్రాబ్లం వచ్చిందని తెలిసిందని ఎప్పుడంటే మాకు 10 మంది సుమారుగా చచ్చిపోయిన తర్వాత ఏంటి కంప్లైంట్ ఇలా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న కుర్రాళ్ళు దాని గురించి చర్చించగా దానికి సంబంధించిన అధికారులకి కంప్లైంట్ పెడితే వాళ్ళు వచ్చి వాటర్ టెస్టు ఇక్కడ ఇవన్నీ చేయగా దాని గురించి తెలిసింది సార్. అది అంటే అక్కడ ఉన్న మరి ఆ కంప్లైంట్ కలెక్టర్ గారికి చెప్తే మరి ఏదైనా తొందరగా కొంచెం మా వైపు చూస్తారని చెప్పేసి, అదే మనకి ఏదైనా ప్రాబ్లం క్లియర్ అవ్వాలని చెప్పేసి. సంసేటు 50-60 మందికి కిడ్నీల ప్రాబ్లం వచ్చింది. ఊళ్ళోని రోడ్లు గిడ్లు అన్నీ మరి ఊళ్ళోని మరి బతకక్కర్లేదు. మరి ఇంకో ఊళ్ళో నువ్వు లేరు కదా. ఆ 50 మంది హాస్పిటల్కి వెళ్తే మరి మాకు వ్యవసాయాలు భూములు పంటలు ఇది మాకు తిని పరిస్థితి లేదు. మాకు క్యారీలు గెంటేసి పొగలాలు ఏ ఊజాగో ఏ పట్టణం వెళ్ళిపోయి రాపా పాప తీసుకొని బతకడమే. మరి ఎందుకే ఇటు వెళ్ళిపోతారు కోలాడిన వాళ్ళు. మా కోల రాని వాళ్ళు ఉంటానమ్మా. అలా నైట్లు పోతే అట్టే బతిమలాడితే రోడ్ల పాములు ఇళ్ళలోకి వెళ్ళిపోతాయంటే వచ్చి ఒక తమ్మారికి అయితే ఒక తమ్మారికి కానీ తిని అక్కడ ఈ రక్త పరీక్షలకి రెడ్డిపిల్లి రాటలే వస్తే అందరికీ రక్త పరీక్షలు చేస్తే ఆ 50-60 మందికి వచ్చింది అన్నారు. మరి పెడతాను ఇంకో ట్యాంకీ కట్టమని వల్ల మీదనే కట్టలేదు. అక్కడ ఎలాగున్నది ఆ వాటర్ అలా వెళ్తే మరి ఏటి మాకు జబ్బులు రావా. ఇప్పుడు మా కాలం పోయింది. చిన్నపిల్లలు ఉన్నారు, ఎంత పిల్లలకు వచ్చేసింది. పద్మనాభం మండలం రెడ్డిపల్లి పంచాయతీలో ఉన్న ఏదైతే భద్రయ్యపేట శివారు గ్రామంలో గత కొద్ది రోజులుగా ఒక వార్త ప్రజలందరిలో కూడా ఆందోళన కలిగిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక చిన్న గ్రామం, మొత్తం 72 ఇళ్ళు, 240 మంది జనాభా ఉన్న ఒక చిన్న గ్రామం. ఇటువంటి గ్రామంలో మొత్తం కూడా ఒకసారి ఉలిక్కిపడే విధంగా ఈ వైద్య పరీక్షల తర్వాత దాదాపు ఒక 150 మంది 138 మంది శాంపిల్స్ కలెక్ట్ చేశారు. వాటిల్లో 50 మందిని కేజీహెచ్కి కూడా రిఫర్ చేశారు. ఆ రిఫర్ చేస్తే కేజీహెచ్లో ఏదైతే దీనికి ప్రధానంగా ఆందోళన పడుతున్న అంశం క్రియాటిన్, అంటే కిడ్నీస్కి సంబంధించిన ఆ పారామీటర్ క్రియాటిన్, అది మామూలుగా 1.5 నార్మల్గా ఆరోగ్యవంతుడి దాంట్లో ఆ క్రియాటిన్ ఉండాలి. దానికంటే ఎక్కువ ఉంటే అప్ టు 4 వరకు ఒక రేంజి, 4 దాటితే ఇంకొక రేంజి, ఇట్లా చెప్తారు. అది 7 దాటితే ఖచ్చితంగా డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయాల్సి వస్తుంది. నార్మల్గా 1.5 లోపు ఆరోగ్యవంతుడి దీంట్లో క్రియాటిన్ లెవెల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ కేజీహెచ్కి పంపించిన 50 మందిలో కూడా వైద్య పరీక్షలు చేస్తే ఒక 29 మందికి 1.5 లోపు, అంటే నార్మల్గా ఉండాల్సిన క్రియాటిన్ లెవెల్ ఉంది. అలాగే ఒక 20 మందికి 1.5 to 4, అంటే ఇది 1.5, 1.6 అప్ టు 2 వరకు అయితే ఒకలాగా పర్లేదు. కానీ ఆ 2 దాటి 3.5 ఉందంటే ఖచ్చితంగా ఒక మెడికేషన్, మంచి వైద్యుల పర్యవేక్షణలో రెగ్యులర్గా మందులు ఇవ్వడాలి. 4 to 7 కూడా ఒకరికి ఉంది, ఒక ఆయన అంటే ఖచ్చితంగా అది డయాలసిస్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి ఇది ఎందుకు ఉంది ఏంటి అనేది అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా డిఎంహెచ్ఓ గారు ఈ వార్త తెలిసిన వెంటనే నిన్న కూడా గ్రామంలోకి వచ్చారు. ఆయన కూడా అందరితో మాట్లాడారు. ఇప్పుడు అక్కడ ముఖ్యంగా ప్రజలతో మాట్లాడితే వాళ్ళలో చాలా ఆందోళన నెలకొని ఉంది. కొంతమంది అయితే వాళ్ళ దీన్ని దృష్టిలో పెట్టుకొని భోజనాలు కూడా చేయకుండా, రాత్రులు నిద్రపోకుండా ఒక తీవ్ర ఆందోళనలో వాళ్ళంతా గడుపుతూ ఉన్నారు.
అందుకే వాళ్ళందరూ కూడా ఒకటే హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ సమస్య మా దృష్టికి వచ్చిందో దీన్ని వెంటనే డిఎంహెచ్ఓ గారితో మాట్లాడి ఆయన నిన్న వెళ్ళమని చెప్పాం. ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం డీటెయిల్గా ఆయన కూడా చెప్పారు. జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం, దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తా ఉన్నాం. ఇలా ఉండటానికి ప్రధాన కారణం ఏంటి, సోర్స్, ఫస్ట్ రీజన్ మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద డీటెయిల్గా మనం ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ముందు తిరిగి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి ప్రధానంగా అందరం కూడా అనుమానించేది ఏంటంటే వాటర్, మనం ఏదైతే తీసుకుంటా ఉన్నామో తాగే వాటర్, దాని క్వాలిటీ. ఆ వాటర్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి, ఏది ఎంత ఉండాలన్నది. ఆ పారామీటర్స్ మించి ఏమైనా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా ఇటువంటి ఎఫెక్ట్లు జనరల్గా వస్తాయి. అటువంటిది వాటరా, లేకపోతే ఇంకేదన్నా ఈ ఎయిర్ క్వాలిటీ, డస్ట్ గిస్టు వీటి వల్ల, లేదు ఆహారపు అలవాట్ల, లేదు ఇంకేదన్నా శానిటేషన్ డ్రైనేజీ బాగాలేక ఆ కారణమా, ఇట్లా ఏది దీనికి రీజను, ఎందువల్ల ఈ క్రియాటిన్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా వీళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఉండేవాళ్ళు, అందరూ కూడా కష్టపడి పనిచేసేవాళ్ళు, ఎక్కువ మంది లేబర్గా ఉండేవాళ్ళు, తాపి మేసులు, రైతు కూలి, ఇటువంటి వాళ్ళకి జనరల్గా ఆరోగ్య సమస్యలు రాకూడదు. ఏదైనా అబ్నార్మల్గా ఇక్కడ ఉండే కండిషన్ ఉంటే తప్ప జనరల్గా ఆరోగ్య సమస్యలు రాకూడదు. మరి అటువంటిది మనం చూసాం. వాళ్ళకి ఆ కారణాలు తెలుసుకోవాల్సిన కోసం ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు కూడా చెప్పాం, ఈ రిపోర్ట్లన్నీ కూడా పంపించి దానికి కారణం తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేస్తాం. అలాగే ప్రధానంగా గ్రామంలో కొన్ని సమస్యలు చెప్పారు. ఓవర్ హెడ్ ట్యాంక్ కావాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంక్తో పాటు డ్రైనేజీ, అలాగే ఫ్రీక్వెంట్గా పవర్ ఫ్లక్చువేషన్స్ ఇవన్నీ వస్తున్నాయని చెప్పారు. డ్రైనేజ్తో పాటు ఇంకా మిగతా ఇప్పుడే స్కూల్కి కూడా పిల్లలు నడిచి వెళ్తా ఉన్నారు, మాకు ఇక్కడ చెప్పని చెప్పి అడిగారు. ఇట్లా ఈ సమస్యలన్నిటి మీద కూడా దృష్టి పెడతాం. తప్పకుండా వీళ్ళ ఆందోళనకి తెరపడే విధంగా ప్రభుత్వం నుంచి అన్ని రకాల చర్యలు తీసుకొని వాళ్ళకు భరోసా ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం అనేది మీతో ఉంటుంది, మీ పక్కన ఉండి మీ బాధ్యత తీసుకుంటుంది, మీకు ఎటువంటి ఆందోళన అవసరం అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ, ఇప్పుడే మా కంచర్ల వాళ్ళు ఫ్యామిలీకి సంబంధించి ఇక్కడి వార్త తెలిసిన వెంటనే ముందు తక్షణమే ఒక ట్రీట్మెంట్ ప్లాంట్, ఆరో ప్లాంట్ పెడతామని చెప్పారు. మరి వాళ్ళు కూడా వచ్చి చూసుకున్నారు. ఇప్పుడు వెంటనే ఇక్కడ ముందు ప్రస్తుతానికి ఓకే రీజన్ ఏదైనా మనకు రిపోర్ట్ వస్తుంది. ఆ ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళు ఇచ్చే మందులు కానీ లేకపోతే ఆ డోసేజ్ కానీ సరిగా లేకపోతే దానివల్ల కూడా కొంత కారణాలు అవుతాయి. అందుకని డిఎంహెచ్ఓ గారికి ఇన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నాం. వాళ్ళ డిపార్ట్మెంట్ ఏఎంఏడీలకు మిగతాకి పెట్టుకొని ఆ ఆర్ఎంపీలు కూడా ఎక్కువ ఇక్కడ దీంట్లో ఉండి వాళ్ళ తెలిసిన వైద్యం చేయకుండా ఒక సర్టిఫైడ్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరే వైద్యం చేయించాలి. అవసరం వస్తే వెహికల్స్ గ్రామానికి పంపించి టెస్టులు చేయడానికి కూడా మొత్తం పంపించే ఏర్పాటు కూడా చేస్తారు. ప్రభుత్వం పూర్తిగా ఈ గ్రామం పట్ల శ్రద్ధ తీసుకుంటుంది. దీన్ని అన్ని కూడా రెక్టిఫై చేస్తామని చెప్పి కూడా మనం చేస్తాం. సార్ క్వారీ ఏదో దగ్గరలో ఉంది, దానివల్ల కూడా వచ్చిందని కొందరు ఆరోపిస్తున్నారు. అదే ఇప్పుడు అందుకే నేను ముందే చెప్పాను మీకు, ఆ సోర్స్ రీజన్ ఏంటి, ఎందుకు వస్తుంది అనేది, వాటరా, పొల్యూషనా, లేకపోతే ఎయిరా, లేకపోతే ఇంకేదన్నా ఏంటి రీజన్ అనేది ఇప్పుడు అధికారులు ఆల్రెడీ పరిశీలన చేస్తూ ఉన్నారు. అలాగే కాకుండా ఒకటి 2, 3 సార్లు చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్ కాజ్. ఇప్పుడు మనకు ఉద్దానం ఉంది, ఉద్దానం అక్కడ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉద్దానం పేరు అందరికీ తెలిసిపోయింది ఆ కిడ్నీ సమస్య వల్ల. అక్కడ కూడా ఇంతవరకు ఎగ్జాక్ట్గా రీజన్ ఏంటి చెప్పలేకపోతా ఉన్నారు, ఎందుకు వస్తుంది అనేది. బట్ ఇక్కడ మనకి ఇప్పుడు లేని కొత్త ఫస్ట్ టైం వింటున్నాం ఇటువంటి వార్త. ఇది ఖచ్చితంగా అలార్మింగ్గా ఉంది. అందుకే హుటాహుటి మేము రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారితో కూడా చెప్పాం, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తాం.